ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం విరూపాక్షపురం గ్రామం సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఇసుక రీచ్ ప్రాంతాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డితో గ్రామస్తులు కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమం అనంతరం పరిశీలించారు. గ్రామస్తులు మాట్లాడుతూ పలువురు రాత్రి వేళల్లో కూడా ఇసుకను ట్రాక్టర్లలో తీసుకువెళ్తున్నారని, తాగి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలకు తావివ్వరాదని పేర్కొన్నారు. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పేదలకు ఉచితంగా ఇసుక అంటే ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఆశించకుండా చట్టబద్ధమైన రుసుము మాత్రమే చెల్లించడం ద్వారా సదరు ఇసుక రీచ్ డిపో నిర్వహణకు వినియోగించడం జరుగుతుందని, ఎలాంటి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు పేద ప్రజలు వారి ఇళ్ల నిర్మాణాలకు గ్రామాలలో అందుబాటులో ఉండే ఇసుకను ట్రాక్టర్లలో, ఎడ్ల బండ్లో తీసుకువెళ్లవచ్చునని, ఎలాంటి అక్రమ రవాణాకి తావివ్వరాదని, అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ఇసుక రవాణా నది వద్ద రీచ్ డిపోల నుండి జరగరాదని అన్నారు. సదరు తొట్టంబేడు మండలం స్వర్ణముఖి నదిలోని ఇసుక అక్రమంగా కొందరు తరలిస్తున్నారని తెలిపిన నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులను ఇక్కడ విధులు కేటాయించి సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే కలెక్టర్కు వివరిస్తూ ఈ మధ్యనే మద్యం తాగి కొందరు వాహనాలు నడిపి ఢీకొట్టడం వలన 2 చనిపోవడం జరిగిందని, సదరు నది వద్ద మద్యం తాగిన వారిపై చెక్ చేసే బ్రీత్ అనలైజర్ టెస్ట్ కొరకు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. చెరువు నుంచి కానీ, నది నుంచి కానీ, ఎడ్ల బండ్లో కానీ, ట్రాక్టర్లో కానీ లోకల్ అవసరాల కోసం మేరకు ఇసుక తీసుకెళ్ళడానికి వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎవరన్నా వచ్చి తీసుకోవచ్చు. దాంట్లో భాగంగానే కాకపోతే ఏమంటే ఈ ఊర్లో రాత్రి పగలు కూడా ఇసుక తీయడంతో కొంచెం ఊర్లో గ్రామస్తులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు కూడా ట్రాక్టర్లు ఇక్కడికి రావడం, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఇక్కడ ఇల్లీగల్గా కూడా కొంతమంది సొంత అవసరాలకు కాకుండా ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా డంప్ చేసి అక్కడ హోర్డింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ట్రిప్పర్లో తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తున్న సమాచారం రావడంతో ఇక్కడ ఈరోజు ఇద్దరం కూడా రావడం జరిగింది. ఇక్కడ పటిష్టమైనటువంటి వ్యవస్థను పెట్టి ఒక విఆర్ఓ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్ని పెట్టి రౌండ్ ద క్లాక్, అదేవిధంగా ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయమని ఆర్టీఓ గారికి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరా పెట్టి ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో, అంటే ఉదయం పూట మాత్రమే, సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తోలుకునే విధంగా, అదేవిధంగా ఇల్లీగల్గా ఎటువంటి ఇసుక వెళ్లకుండా కూడా చూసుకొని కేవలం సొంత అవసరాల మేరకే ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిందో దానికి అనుగుణంగా మనము నడుచుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో ఎవరికి కూడా ఇసుక కొరత రాకూడదనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న స్టాండ్ కూడా పాత గవర్నమెంట్లో గడిచిన 5 సంవత్సరాలు టిప్పర్లు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా చేసిన దానివల్ల ఇష్టం ఉన్నట్టు గుంటలు కొట్టేసి అని చూస్తూ ఉన్నాం. ఇష్టారాజ్యంగా మరి తెల్ల బంగారాన్ని అమ్ముకోవడం జరిగింది. దీనికి ఒక చెక్ మేట్ పెడుతూ ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా పేదవాడు ఇల్లు కట్టుకోవడానికో లేదా అనేక కారణాలకు వాడుకోవడానికో ఈ స్టాండ్ అనేది మా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం చేసిన మాట మీకు తెలిసింది. కలెక్టర్ గారే స్వయంగా ఆయన రీచ్ రావడం అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు అవర్ రీచ్. ఇక్కడ ఏంటంటే ఊరు వాళ్ళు కూడా సమస్య చెప్తా ఉన్నారు. ఉన్న బోర్లు అవన్నీ ఉన్నాయి, పైపులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇష్టారాజ్యంతో వేస్తున్నారు. ఎందుకంటే అవతల పక్క చెరువు పారుతుంది కాబట్టి, ఇటుపక్క ఇసుక ఉంది కాబట్టి ఇటు నుంచి తీసుకుపోతున్నారు. దీనికి మూడు మార్గాలు చెప్పాం. రేపు ఎల్లుండో మరి ఆర్డీఓ గారు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలతో కూర్చొని ఇక్కడ ఊరు నుంచి 2-3 సెలెక్ట్ చేసుకొని టైమింగ్స్ పొద్దున సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలి, అట్నే స్పీడ్ బ్రేకర్స్ పెట్టి చెక్ పాయింట్స్ పెట్టుకుని సిఐ ఎస్ఐ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడే పర్మనెంట్ ఒక పోలీసు వాళ్ళు పెడతాం, చెక్ పోస్ట్ అరేంజ్ చేస్తాం. అక్కడి నుంచి ఎవరన్నా డ్రంక్ అండ్ డ్రైవింగ్, మొన్న 2 ప్రాణాలు ఉండిపోయినాయి అక్కడ తాగేసి తోలుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేసాం. అది వేరే కదా. కానీ ఇంకో ప్రాణం పోకుండా ఇక్కడే ఎంట్రన్స్ లోనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అక్కడే తీసుకొని వాళ్ళ లైసెన్స్ కూడా ఉందా లేదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఎందుకంటే చిన్న పిల్లలు తోలేస్తాడు ట్రాక్టర్లు, ఏదో నేను రోజుకి 500 వస్తాయని చెప్పి తోడడం జరుగుతుంది. విపరీతమైన ట్రాక్టర్లు వస్తాయని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక అడ్డుకట్టు వేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, స్థానికులు ఇబ్బంది లేకుండా తీసుకొని దీనికి చెక్ మేట్ పెట్టి వచ్చే 5-6 రోజుల్లోనే ఒక పెను మార్పు వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీకు అందరికీ, మన గ్రామస్తులకి అందరికీ కూడా నా తరపున, కలెక్టర్ గారి తరపున మాటిస్తూ